గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సునీత అండి. ఆన్కాలజీ వార్డ్ ఇన్ఛార్జ్ సిస్టర్‌ని నేను. ఈ పాప పేరొచ్చేసి స్ఫూర్తి అనమాట. పాపకి 7 మంత్స్ ఉన్నప్పటి నుంచే ఆ పాపకి కంటిన్యూ ఫీవర్ స్పైక్స్ వస్తుంది. అలా ఎందుకొస్తుంది అని చెప్పేసి ఒక సీబీపీ టెస్ట్ చేస్తే దాంట్లో తెలిసిందేంటంటే హెచ్‌బీ బ్లడ్ తక్కువుందని చెప్పేసి పాపకి మనం ఐడెంటిఫై చేశారు. అప్పుడు ఒక బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ఇచ్చేసి పాపని డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ సేమ్ 9 మంత్స్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే కంప్లెయింట్ వచ్చింది. ఎందుకు మళ్ళీ ఇలాగే వస్తుందని చూస్తే సీబీపీ టెస్ట్ చేస్తే దాంట్లో మళ్ళీ బ్లడ్ తక్కువ ఉంది. మళ్ళీ ట్రాన్స్‌ఫ్యూషన్ ఇచ్చిన తర్వాత పాపని డిశ్చార్జ్ చేసినాం. ఇది ఇలా కరెక్ట్ కాదు. కంటిన్యూ ఫీవర్ వస్తుంది. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ ఇవ్వడం ఇలా ప్రాసెస్ ఎన్ని రోజులని చేస్తామని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఫర్దర్‌గా పెద్ద హాస్పిటల్‌కెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. అప్పుడు ఆ పాపకు తెలిసింది ఏందంటే బీటా తలసేమియా అంటే ఇదొక మేజర్ తలసేమియా ప్రాబ్లమ్‌తో పాప సఫర్ అవుతుందని తెలుసుకున్నారు. అక్కడి నుంచి వీళ్ళు లిటిల్ స్టార్ హాస్పిటల్‌కొచ్చి రమణ సార్‌ని కన్సల్ట్ ఆన్కాలజీ స్పెషలిస్ట్ మన రమణ సారు. తనని కన్సల్ట్ అయిన తర్వాత సారు ఎవ్రీ 30 డేస్‌కి ఒక ట్రాన్స్‌ఫ్యూషన్ 30 రోజులకు ఒక బ్లడ్ ఎక్కించాలి, రక్తం ప్యాకెట్ ఎక్కించాలి అలా చెప్పారు. ఇలా ఎన్ని రోజులని ఎక్కిస్తాం. ఇంకా పాప ఏజ్ పెరుగుతున్న కొద్దీ 21 రోజులకే ఎక్కించే పరిస్థితి వస్తదనమాట. సో, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఒకటుంటుంది. అది బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కింద మనం పాపని తీసుకొని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక 20 డేస్ మనం ఇక్కడ పెట్టుకున్న ఆ పాపకి హెచ్ఎల్ఏ టైపింగ్ చేస్తే దాంట్లో వాళ్ళ మదర్ స్టెమ్ సెల్స్ మ్యాచ్ అయినాయి. ఫ్యామిలీ మొత్తానికి చేశారు. మదర్‌కి, ఫాదర్‌కి ఇంకా తనకేమన్నా కజిన్ ఇలా బ్రదర్స్ ఉంటే కజిన్ బ్రదర్స్ అందరికి చేస్తే వాళ్ళ మదర్‌ది 100% మ్యాచ్ అయింది. అప్పుడు వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఆ స్టెమ్ సెల్స్ కలెక్షన్ తీసుకొని పాపకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి సక్సెస్‌ఫుల్‌గా ఈ పాప బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ నుంచి బయటకొచ్చేసింది. సో, కంగ్రాట్స్ తనకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తనకు ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయింది. ఒక 20 డేస్ మా దగ్గర పాప అబ్జర్వేషన్‌లో ఉందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకైతే ఫీవర్ స్పైక్స్ కానీ అలా ఇంకా మళ్ళీ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ నీడ్ అయ్యేంత వరకైతే రాలేదు. సో, థాంక్ యూ.